Yeah, welcome to our channel. This is Rajkumar and you're watching the Morning Star YouTube channel. And ఇవాళ ఏం చెప్పుకోబోతున్నాము అని అంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. చాలాసార్లు ఏమనుకుంటామనంటే ఏమనుకుంటాం కాదు, పీపుల్కి ఉన్న నోషన్, చాలామందికి ఉన్న ఒక అభిప్రాయం ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ మేబీ ఫిక్షనల్ కావచ్చు, ఆయన చరిత్రలో లేడేమో అని చాలామందికి ఇలాంటి అపోహలు ఉంటాయి. బట్ హిస్టరీలో మనం చూస్తే అసలు జీసస్ క్రైస్ట్ని నమ్ముకోని వాళ్ళు ఎవరైతే అసలు జీసస్ క్రైస్ట్ అంటే అన్బిలీవర్స్, దే అప్రూవ్డ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద హిస్టరీ. అంటే వాళ్ళు అప్రూవ్ చేసింది కూడా ఏమో నార్మల్ వ్యక్తులు కాదు, వాళ్ళు ఎవరు అనంటే చరిత్రకారులు. అది కూడా వాళ్ళు చాలా ఫేమస్ చరిత్రకారులు, జీసస్ క్రైస్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడని. చాలాసార్లు ఏమవుతుందనంటే బైబిల్ యేసుప్రభు ఉన్నాడని చెప్తుంది. అయితే యేసుప్రభు బైబిల్లో ఉండడమే కాదు, యేసుప్రభు చరిత్రలో ఉన్నాడని ఇప్పుడు బైబిల్ చెప్తే దాని తర్వాత కొంతమంది చరిత్రకారులు ఆయన జీసస్ క్రైస్ట్ చరిత్రలో ఉన్నాడు అని నిరూపించినట్టు. వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ ఫ్లావియస్ జోసెఫస్. ఈ ఫ్లావియస్ జోసెఫస్ అనే ఈయన ఎప్పుడు పుట్టిండు అనంటే AD 37లో ఆయన పుట్టిండు అండ్ 100 వరకు ఆయన జీవించిండు. అంటే AD 37 to 100 వరకు ఆయన జీవించిండు. ఈయన రాసిన పుస్తకం ఏంది అనంటే ది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. ఈ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్లో ఆయన ఏమని ప్రస్తావించిండు అనంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద wise man and he performed a remarkable deeds. అనంటే ఏంది అనంటే ఆయన చరిత్రలో ఉన్నాడు, ఆయన చాలా రకాలైన అద్భుతాలు చేసిండు అని రాసిండు. అయితే అద్భుతాలు ఏంది అనంటే ఆయన చెవులు లేని వాళ్ళకి చెవులనిచ్చిండు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళనిచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటి అనంటే ఆయన ఈవెన్ చనిపోయిన వాళ్ళని కూడా లేపిండు. అండ్ అఫ్ కోర్స్ మనం చూస్తాం, నాయిను పట్టణంలోనికి యేసుప్రభు వెళ్తుంటే ఒక విధవరాలు యొక్క కుమారుణ్ణి ఆయన లేపుతాడు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే జారియస్ వాళ్ళ కూతుర్ని, 12 ఏళ్ల అమ్మాయిని ఆయన మృతుల్లో నుంచి ఆయన లేపుతాడు, చనిపోయినామని. అండ్ మూడవ థింగ్ ఏంటి అని అంటే లాజరస్ ఆయన లేపుతాడు. జీసస్ క్రైస్ట్ ఆయన చరిత్రలో ఉన్నాడు అని ఇంకా ఈ జోసెఫస్ ఫ్లావియస్ ఇంకా ఏమని చెప్తాడు అనంటే యేసు ప్రభు నజరేతులో ఆయన జన్మించిండు అండ్ జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా ఉండే అనే విషయాలు ఆయన చెప్తాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఆయన చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అనంటే జీసస్ క్రైస్ట్ అంటే యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్లో 18వ బుక్ అనేది ఉంటుంది. ఆ 18వ బుక్లో ఆయన ఏమని ప్రస్తావించిందంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మస్సాయా అండ్ హీ ఈస్ ద వైస్ టీచర్ అండ్ క్రూసిఫైడ్ బై ద రోమన్ ఎంపరర్. అండ్ రోమన్ ఎంపరర్ ఎవరు అని అంటే ఆయన పోంటియస్ పైలట్ ద్వారా పాస్ అయిన శిక్షని అనుభవించి ఆయన శిలువ మీద చనిపోయిండు అనే విషయాల్ని ఈయన రాసిండు. జీసస్ క్రైస్ట్ గురించి అనేకమైన విషయాలు చూస్తే ఈ బుక్లో ప్రస్తావించబడ్డాయి. మీరు కావలిస్తే మీరు చూసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఈ బుక్స్ యొక్క రిఫరెన్సెస్ నేను కొన్ని ఇస్తా ఉంటాను, మీరు చూడండి. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకాన్ని మీరు గూగుల్లో కొడితే ఇది వస్తుంది. అండ్ ఇంకోటి ఏందనంటే అతి ప్రాముఖ్యమైన విషయము, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే ఆయన AD 33లో ఆయన చనిపోతే ఈ జోసెఫస్ ఫ్లావియస్ ఆర్ ఫ్లావియస్ జోసెఫ్ అనే ఈయన ఎప్పుడు జన్మించిండు అనంటే AD 37లో జన్మించిండు. అంటే జీసస్ క్రైస్ట్కి అండ్ ఫ్లావియస్ జోసెఫ్కి ఉన్న గ్యాప్ ఎంతనంటే ఓన్లీ 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలలో ఎవరైనా అబద్ధం ఆడతారా? చరిత్ర కరెక్ట్గా గుర్తుంటుంది. కాబట్టి ఇక్కడ తప్పు చెప్పడానికి, రాంగ్గా రాయడానికి అసలు ఆస్కారమే లేదు. ఇక
రెండవ చరిత్రకారుడైన ఎవరు ఉన్నారంటే పబ్లిషియస్ కోర్నేలియస్ టాసిటస్ అనే ఆయన ఏడి 56 నుంచి 120 వరకు జీవించిండు. ఆయన రాసిన పుస్తకం ఏంటి అని అంటే అనల్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ అనల్స్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకంలో చాలా విషయాలు యేసు ప్రభు గురించి ప్రస్తావించారు. అసలు పబ్లిషియస్ కోర్నేలియస్ టాసిటస్ అనే ఆయన క్రిస్టియన్స్కి చాలా వ్యతిరేకం అన్నట్టు. బట్ అయినప్పటికీ యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడని ఆయన రాయడం జరిగింది. అవి ఏంటి అని అంటే అనల్స్ ఆఫ్ ది వరల్డ్స్లో ఉన్న ఒక 15th బుక్, అనల్స్లో 15th బుక్ అండ్ 44th చాప్టర్లో ఏమని రాయబడింది అని అంటే, నీరో అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి ఏం చేసిండు అని అంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. అంటే ఎందుకు ఆయన టార్చర్ చేసిండంటే, యేసు ప్రభు అనే ఆయన చరిత్రలో ఉన్నాడు కాబట్టి, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి. వీళ్ళు ఏం చేసిర్రంటే, యేసు ప్రభువుని నమ్ముకొని యూదయాలో అండ్ రోమ పట్టణంలో వీళ్ళు యేసు ప్రభు యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన గురించి బ్రతుకుతూ వాళ్ళ సాక్ష్యాన్ని లేవనెత్తుతూ అండ్ ఆయన కోసం జీవించడం జరిగింది. అయితే నీరో చక్రవర్తి ఏం చేసిండంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్మినరో వాళ్ళందరినీ కూడా టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎట్లానంటే, కొంతమందిని నీరో చక్రవర్తి ఏం చేసిండంటే, కొంతమందిని సిలివేసిండు, ఇంకొక కొంతమందిని సింహాలకి ఆహుతి చేసిండు, అండ్ ఇంకో కొంతమందిని ఏం చేసిండంటే, ఎప్పుడు నీరో చక్రవర్తి అండ్ తన భార్య ఇద్దరు సాయంకాలం వేళ బయటకు వస్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులో కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆ క్రైస్తవులందరినీ కూడా అటువైపు ఇటువైపు కట్టేసి తారు వాళ్ళ మీద పోస్తాడు. తారు వాళ్ళ మీద పోసి వాళ్ళని తగలబెట్టి ఏం చేస్తాడంటే, ఆ మధ్యల నుంచి నడిచేటోడు. ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా ఆ రోడ్డు మధ్య నుంచి నడిచేవాళ్ళు. అయితే నడిచేటప్పుడు ఆయన వాళ్ళ భార్యకి ఏమని చెప్పేటోడు అంటే, క్రిస్టియన్స్ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేటోడు. అండ్ ఇది ఇంకోటి, పబ్లియస్ కోర్నేలియస్ టాసిటస్ అనే ఆయన ఇంకొక ప్రస్తావన ఏం చేసిందంటే, యేసు ప్రభు అనే వ్యక్తిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ పేర్లకు అంటే వాళ్ళకి ఏమి యాడ్ చేయబడిందంటే క్రైస్ట్ అని యాడ్ చేయబడింది. అంటే ద వన్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్. అట్లా ఇక్కడ చేయబడింది అన్నట్టు. అండ్ రెండవ థింగ్ ఏంటి అని అంటే, ఇంకొకటి పబ్లియస్ కోర్నేలియస్ టాసిటస్ అనే ఆయన ఇంకొక విషయాన్ని ప్రస్తావించాడు. అదేంటి అని అంటే, జీసస్ క్రైస్ట్ని అతి దారుణంగా హింసించారని, ఆయన పొందిన మరణం అనేది చాలా భయంకరమని, అండ్ ఇది ఎవరి చేత ఈ పనిష్మెంట్ ఇవ్వబడింది అని అంటే, రోమా గవర్నర్ అయిన పాంటియస్ పైలట్ అనే ఆయన ఎవరి హయాంలో అంటే టైబెరియస్ అనే ఒక ఎంపరర్ కాలంలో ఈ శిక్షను అమలు చేసినట్టు చూస్తాం. మీరు ఇంకా కావలిస్తే గూగుల్లో చూసుకోండి. ఇక్కడ మేము ప్రజెంట్ చేసే విషయాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. అయితే జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అని పబ్లియస్ కోర్నేలియస్ టాసిటస్ ఈయన నిరూపిస్తున్నాడు. అండ్ పబ్లియస్ కోర్నేలియస్కి జీసస్ క్రైస్ట్కి మధ్య ఉన్న కాలం ఏంటి అని మధ్య గ్యాప్ ఏంటి అని అంటే 23 ఇయర్స్. ఈ 23 ఇయర్స్ని ఎవ్వరు కూడా అబద్ధం చెప్పలేరు, అబద్ధం రాయలేరు. అంటే టైం గ్యాప్ చూసుకుంటే ఇదేమీ ఉత్తది కాదు. అండ్ మూడో పర్సన్ ఎవరు అని అంటే సుటోనియస్. ఈ సుటోనియస్ అనే ఆయన ఈయన ఏం బుక్ రాసిన, ఈ సుటోనియస్ అనే ఆయన ఇంకోటి ఏందనంటే, ఈయన ఒక నాన్ బిలీవర్ అండ్ రోమన్ హిస్టారియన్. ఈయన ఏమని రాసిండో, ఈయన ఎప్పటి నుంచి, AD 68 నుంచి 122 వరకు ఈయన బ్రతికిన కాలం. అయితే ఈయన రాసిన ద 12 సీజర్స్ అనే బుక్లో ఏం రాసిండు అని అంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ క్లాడియస్ అనే చక్రవర్తి రోమా పట్టణంలో నుంచి వెళ్ళగొట్టిండని రాశాడు. యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి రాయడం జరిగింది.
డియర్ ఫ్రెండ్స్, చూస్తున్న మీ అందరు కూడా, మేమేమో ఇక్కడ ఒక మతాన్ని ప్రకటించడం లేదు. జీసస్ క్రైస్ట్ అనే ఆయన దైవ మానవుడిగా ఈ భూమి మీద ఆయన నివసించాడు. ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించి నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన చనిపోయిండు శిలువ మీద. చనిపోయి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఏంటి అనంటే ఈ భూలోకానికి వచ్చింది మనకు మనశ్శాంతి ఇవ్వడానికి, మనకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన రావడం జరిగింది. అయితే 3 హిస్టారియన్స్ని మనం చూసినాం. ఒకటి ఫ్లావియస్ జోసెఫస్, 2 పబ్లియస్ కోర్నేలియస్ టాసిటస్, అండ్ 3వది ఏంటి అనంటే సుటోనియస్. ఈ 3 కూడా క్రిస్టియన్స్ కాదు. క్రిస్టియన్స్ కానప్పటికీ యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడు అని వాళ్ళు రాయడం జరిగింది. నేనేమని చెప్తున్నా అంటే, దిస్ ఈస్ నాట్ ఓన్లీ ద స్టోరీ, బట్ దిస్ ఈస్ హిస్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.